ఎప్పుడు పై చూపే కదరా, కాస్త కింద చూడటం కూడా అలవాటు చేసుకో. మావయ్య బాగా అలసిపోచాడు, స్నానం చేసి టిఫిన్ తినివ్వండి. నువ్వు ఉండమ్మా, ఇవాళ ఈ విషయం ఏదో తేలిపోవాలి. మావయ్య టిఫిన్ ఆరిపోతుంది. టిఫిన్ ఆరిపోయినా ఆలస్యమైనా పర్వాలేదమ్మా, కానీ ఈ విషయం మాత్రం ఆలస్యం కాకూడదు. మావయ్య ఏమిటి నాకు తెలియకుండా మీరిద్దరు గుసగుసలాడుతున్నారు? గుసగుసలే బాయ్. వెళ్తున్నాను మావయ్య. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మీరిద్దరూ నాకు తెలియకుండా ఏదో గుడి పుటాన్ని చేసి నీ పెళ్లి విషయం చేసేటప్పుడు పారిపోతావా? ఎందుకు దాన్ని బెదరగొడతావు? అసలు సంగతి ఏమిటంటే, దీనికి నేను పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. ఏమిటమ్మా అని అడిగాను. నన్నేం అడగొద్దు మామయ్య, అంతా బావ ఇష్టానికి వదిలిపెట్టేయండి అంటుంది. ఒక పెద్ద మనిషిగా నువ్వు చెప్పరా, ఇప్పుడు నేను చేయమంటావు? దాని పెళ్లికి ఇప్పుడు ఏం తొందర? తొందర నీకు లేకపోవచ్చా? నాకుంది. అయితే నేను ఒక మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసేయండి. ఏమిట్రా, నువ్వు మరొక సంబంధం చూస్తావా? నువ్వేమిటా దాని సంబంధం చూసేది? ఈ ఇంటి మహాలక్ష్మిని మరో ఇంటికి పంపే ఉద్దేశమే లేదు. నాన్న, నేనెప్పుడు శాంతిని అలాంటి భావంతో చూడలేదు. అదేరా బుద్ధిమంతుల లక్షణం. పెళ్లి తర్వాతే ప్రేమ, అప్పుడే సుఖము శాంతి. ఏమిటది? ఓ పక్క నేను మాట్లాడుతూనే ఉన్నాను, సమాధానం చెప్పకుండా నీ బాడికి వెళ్ళిపోతే ఏమిటంటావు? ఈ పెళ్లి విషయం మరో రోజు మాట్లాడుకుందాం. అవును మావయ్య, ఇంకో రోజు మాట్లాడుకుందాం. నువ్వు ఉండమ్మా, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నీ మనసులో ఇంకేదో ఆలోచన ఉంది. అదేమిటో చెప్పు. చెప్పకపోయావో నా మీద ఒట్టే. నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయితో దేవుడి సమక్షంలో ఏనాడు పెళ్లి జరిగిపోయింది. ఇక జరగవలసింది మీ సమక్షంలోనే. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం రాగానే ఆ అమ్మాయితో ఈ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించండి. నీకు నా పెళ్లి చేయడం ఎంత బాధ్యదో, బావ మనసు అర్థం చేసుకోవడం కూడా అంతే బాధ్యత. బావ మరొకరిని ప్రేమించాడంటే ఆ అదృష్టవంతురాలు నాకన్నా అందగతే ఉండొచ్చు, చదువు సంస్కారం కలిగి ఉండొచ్చు, నాకన్నా అన్ని విధాల బావకి తగిన భార్య కావచ్చు. వీల్లేదమ్మా, అది నీకంటే గొప్పది కావడానికి వీల్లేదు. నువ్వు కడిగిన ముత్యానివి, బంగారు బొమ్మవు. అదొక వగలాడి ఉంటుంది. దాని షోకులు అందాలు చూపి వీడిని బొల్ల వేసుకుంటుంది. నాన్న, శాంతి గురించి నువ్వు చెప్పేది ఏది నేను కాదంట. కానీ నీకు తెలియని ఒక అమ్మాయిని గురించి ఇంత నీచంగా మాట్లాడటం మాత్రం అన్నా. నువ్వు చేస్తున్న ఎంత అన్యాయం ముందు ముందు నీకే తెలుస్తుందిరా. రే రే, ఇది ఎవరనుకున్నావురా? నాకు నువ్వెంతో ఇది అంటారా? మీ ఇద్దరు నా ప్రాణానికి ప్రాణం రా. తల్లి తండ్రి లేని 4 ఏళ్ల పసిపాపను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి నీ జీవిత భాగస్వామినిగా చేద్దామనుకున్నా మాణిక్యం రా ఇది. దాని వ్యామోహంలో పడి ఈ 100 ఏళ్ల పట్టణం మంట గలపకురా, మంట గలపకు. నాన్న, నేను ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో. అర్థం చేసుకోలేని స్థితిలో నేను కాదురా నువ్వు. అది నిన్ను అన్యాయం చేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన రోజు ఇంకా నీకు బాగా పోతుందిరా. ఈనాడు నేను అనుభవిస్తున్న క్షోభకు ఆనాడు రెండింతలు నువ్వు వేస్తావు. బావ మీ శత్రు కాదు, కన్న కొడుకు. ఎందుకు అలా చదివిస్తారు? శత్రువు అయినా బాగుండేదమ్మా, నేను ఇంత బాధపడి ఉండేవాడిని కాదు. అమ్మా శాంతి, నన్ను క్షమించమ్మా. వీడిని నమ్ముకుని నీలో ఎన్నో ఆశలు పెంచాను. వీడెంత పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదమ్మా, కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోండి బావయ్య, శాంతించండి. శాంతించడం కాదమ్మా, నా చెల్లెలకి ఇచ్చిన మాటను నేను నెరవేర్చుకోలేకపోయినా అంతకంటే చదువుకున్న వాడిని, బుద్ధిమంతుడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. అందుకు కావలసిన డబ్బు సంపాదించడం కోసం రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తాను. వద్దు మావయ్య, వద్దు. నా కోసం మీరు కష్టపడదు. ఇన్నాళ్ళు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉంటాను. మిమ్మల్ని పెడితే నేను వెళ్ళలేను. నాకు అసలు పెళ్ళి వద్దు మావయ్య. ఆడపిల్ల అలాంటి మాట అనుకుంటున్నా. నాలో ఉన్న బాధంతా వెళ్ళగక్కుని నిన్ను కష్టపెట్టాను. చూడు, ఊరుకో ఊరుకో. మనల్ని ఇద్దరిని ఒడ్డును వేయడానికి ఆ సర్వేశ్వరుడు మా అమ్మ